Dare to dream big. At Sun, we make it reality. హలో ఆల్, దిస్ ఈజ్ ఆర్జే అభిలాష్. మరో ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. సహస్ర చట్టం తేవాలి. ఎస్, ఒక 14 ఏళ్ల కుర్రాడు ఒక బాలికను ఇంత కిరాతకంగా చంపడం ఏంటి? బ్యాట్ కోసం వచ్చా నా బాలుడు తన వెంట కత్తి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆపై పేపర్ పైన ఇంత ప్రీ ప్లాన్డ్గా ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది? ఎవరికి అర్థం కావడం లేదు. దీని వెనక క్రైమ్ సిరీస్లు ఉన్నట్లు గుర్తించడంతో ప్రస్తుతం అందరి ఆలోచనలు వీటిపైన మల్లుతున్నాయి. నిజానికి ఓటీటీలోని వెబ్ సిరీస్లలో బూతే అతిపెద్ద అడ్డంకి అయితే వాటిలోని క్రైమ్ సీక్వెన్స్లు మరింత దారుణమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. కట్ చేస్తే పిల్లల లేత మనసులపై అవి ప్రభావం చూపుతున్నాయి ఎంతగానో. బేసిక్గా కూలీ వంటి కొన్ని సినిమాలు 18+ ఏజ్ ఉన్న వారికి మాత్రమే అలౌ చేస్తామని థియేటర్ల ముందు బోర్డు పెట్టడం మాత్రమే కాదు, టికెట్లు కూడా ఇవ్వరు. అదే ఓటీటీల పరిస్థితి అలా కాదు. ఇవి హోల్సేల్ ప్యాకేజీల రూపంలో వస్తున్నాయి. వీటిని మైనర్ బాలులు ఏం చేస్తున్నారు? తమ పేరెంట్స్ స్మార్ట్ ఫోన్లలో పెద్ద ఎత్తున వాచ్ చేస్తున్నారు. దీంతో వారి మనసులపై ఒక రకమైన క్రైమ్ మైండ్ సెట్ ముద్ర పడుతుంది. ఇది వారిని బాగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు సైక్రియాటిస్టులు. కాబట్టి దీన్ని ఎలా అయినా సరే అరికట్టాలన్న సూచన బలంగా వినిపిస్తోంది. కూకట్పల్లి బాలిక వ్యవహారంలో బాలిక తల్లి కూడా ఇదే అంటున్నారు. ఇలాంటి కొడుకును తీర్చిదిద్దిన ఆ తల్లిదండ్రులు కూడా శిక్షకు అర్హులే అంటున్నారు ఆమె. కారణం, ఆ కుర్రాడు ఎలాంటి కంటెంట్ చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది వారు ఫోకస్ పెట్టకపోవడం ఇంత చేటు తెచ్చినట్టుగా చెప్తున్నారు ఆమె. తామెంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇలా మరణించడంతో వారు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. ఇక తండ్రి అయితే ఈ బాలుని మా కంటి ముందు తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ లేవనెత్తారు. కేఏ పాల్ వంటి వారు వచ్చి అసలు ఈ నేరాలకు మొత్తం కారకులు క్రైమ్ సిరీస్ క్రియేటర్లు కాబట్టి నిర్భయ చట్టంలా సహస్ర చట్టం ఒకటి తేవాలని డిమాండ్ చేశారు. మరి చూడాలి, ఈ ఘటన తర్వాతైనా సహస్ర అనే ఒక చట్టం వచ్చి ఓటీటీల క్రైమ్ సీన్ మేకింగ్ తగ్గుతుందా లేదా తేలాల్సి ఉందంటున్నారు మానసిక విశ్లేషకులు. జై హింద్, దిస్ ఈజ్ ఆర్జే అభిలాష్. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ట్యూన్ అవుతూనే ఉండండి తెలుగు వన్ న్యూస్.